ఏంటి బే నో ఎంట్రీలో ఎంట్రీ ఇస్తున్నావు? నీకే తెలుసు కదా సూరజ్ అన్న ఉంటున్న ఈ వీధిలో గోకుల్ పాన్ మసాలా తప్ప వేరే ఏమీ అమ్మకూడదని. ఏయ్, వెళ్ళి చెప్పరా నీ సూరజ్ అన్నకే, ఈ రోజు నుంచి ఈ ఏరియా మొత్తం నాదిరా, నాది. ఏరియా కుక్కలుకుంటాయరా కుక్క. కుక్క తెలియక దా ఏరియా వదిలి సింహం గుహ దగ్గరికి వచ్చేసింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మొరగడం ఆపేయాలి. సైలెంట్గా నీ టెంపో తీసుకొని ఏరియా వదిలి పారిపో. సూరజ్ తన శత్రువులకి ఇంకొక అవకాశం ఇచ్చే అలవాటు లేదు. ఇక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో వెళితే కదా ఇంకో అవకాశం గురించి మాట్లాడడానికి. సూరజ్ తన తాళాన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. దిల్లుంటే రా, వచ్చి తాళం తీసుకువెళ్ళు. వా ఉస్తాద్ వా, నువ్వే నంబర్ 1. जग में कभी संकट मोचन नाम निहारो, संकट मोचन नाम निहारो. अंगद के संग लेने गए सिया, खोज कपी से यह बैन उचारो, जीवत ना बची हो. భలే అన్నయ్య, పిచ్చ లేపేశారు. వీళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకున్నావు, నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావు? అరే అన్నయ్య, ఆడపిల్ల. అయ్యిందిరా బాబోయ్. బ్రహ్మచారిగా ఉండటంలో తప్పులేదు, కానీ ఆడపిల్లతో గొడవ పెట్టుకోనంటే ఎలా? నేను నారిని, నువ్వో బ్రహ్మచారివి. ఇప్పుడు ఈ తాళం తీసుకోవడాన్ని ఎలా ఆపుతావు?
నమస్కారం అయ్యగారు. సూరజ్, నీ గొంతు వింటుంటేనే విజయం అనిపిస్తుంది. ఇవాట్ల నుండి ఈ మనోహర్ పాన్ మసాలా ఈ దరిదాపుల్లో ఉండదు. నువ్వు ఉంటే చాలు, గోకుల్ పాన్ మసాలాకి ఎవరు ఏ హాని కలిగించలేరు. అలాగే అయ్యగారు. లక్ష్మీనారాయణోభ్యో నమః స్వాహ. ఓం ఉమామహేశ్వరాభ్యో నమః స్వాహ. ఓం ఇష్టదేవతాభ్యో నమః స్వాహ. స్వాహ. మళ్ళీ తప్పించుకుంటానికి ప్రయత్నించారు, మేము పట్టేసుకున్నాం. రామ 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 రామ. పండితులు గారు, నేను వెళ్ళాలి. ఏంటిది నిషా? నేను కాకులకు అన్నం పెడుతున్నాను. కాకులు అన్నం తినకపోతే అమ్మ ఆత్మకు ఎలా శాంతి కలుగుతుంది? ఆత్మశాంతి చనిపోయిన వారి కోసం కోరుకుంటారు, కానీ మా అమ్మ బ్రతికే ఉంది. కానీ నాకు చాలా నమ్మకం ఉంది తను ఇక్కడే ఎక్కడో నా కోసం బ్రతికుందని. మీ అమ్మ చచ్చిపోయిందే. మా అందరి పరువు మర్యాదల్ని గంగలో కలిపి పారిపోయింది. ఈ కుటుంబం గౌరవ మర్యాదల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. భగవంతుడు తను చేసిన తప్పుకి శిక్ష విధించాడు. మా మనశ్శాంతిని పాతిపెట్టిన దాని ఆత్మశాంతి కోసం పరువు మర్యాద గల్ల నా కొడుకు పూజ చేస్తున్నాడే. ఇంతకన్నా ఏం కావాలి? దాన్ని మళ్ళీ బ్రతికించాలని చూస్తున్నావు? జాగ్రత్త. దాని గురించి నీ నోటి వెంట ఇంకోసారి విన్నాను అంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. కానీ తను చనిపోయి ఉంటే మరి గుండె చప్పుడు ఎందుకు వినిపిస్తుంది? మా అమ్మ బ్రతికే ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ తప్పించుకోవాలని ప్రయత్నిస్తావు? ఈ గోకులు ప్రజల్ని శాసించేవాడే కాదు, వాళ్ళ తలరాతల్ని కూడా మార్చేస్తాడు. నువ్వు నీ ఇష్ట ప్రకారం బ్రతకును లేవు, చావను లేవు కావేరి. నీ బ్రతుకు నా చేతిలో ఉంది కావేరి. నేనే నీకు భగవంతుణ్ణి, నేనే. భగవంతుడు ఇంత నిర్దయంగా ఉండడు. నాన్నని సంతోషపెట్టడం కోసం ప్రతి సంవత్సరం ఈ రోజు నేను అమ్మకి తద్దినం పెట్టడానికి నేను కూర్చుంటాను. కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను. అప్పుడు నేను మీ ఎదుటే ఉంటాను. మీరు నన్ను కౌగిలించుకుంటారు. నా జీవితాన్ని నాశనం చేసినందుకు సంతోషిస్తున్నావు కదా? కానీ తప్పకుండా ఒకరోజు నా కూతురు నీకు శిక్ష విధించి తీరుతుంది. నువ్వు తన మీద ఎంత ప్రేమ చూపించినా సరే, కానీ ఎన్ని రోజులు నన్ను ఇక్కడ ఖైదీగా ఉంచినా, అదే విధంగా అబద్ధాన్ని నిజం చేయాలని నువ్వెంత ప్రయత్నించినా, ఏదో ఒక రోజు తనకి నిజం తప్పకుండా తెలిసి తీరుతుంది. ఆ రోజు నీతో నాకున్న బంధాన్ని, నాకు వేసిన ఈ సంఖ్యలని తెంచి పోరేస్తాను చూడు. అప్పుడు అందరికీ చెప్తుంది తనమ్మ ఎక్కడికి పారిపోలేదని. తన అమ్మ చరిత్ర గొప్పతనాన్ని తను చెప్తుంది. ఏదో ఒక రోజు ఈ ప్రపంచం అంతటికీ తెలుస్తుంది మా అమ్మ ఏ తప్పు చేయలేదని. నా తల్లి అగ్నిగుండం నుంచి వచ్చిన పవిత్రురాలని.